హలో ఎవ్రీవన్, ఈరోజు మనము బనానా చిప్స్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను 2 బనానాస్ తీసుకున్నాను. వాటిని ఇలా పీల్ నీట్గా తీసుకోవాలండి. ఇలా పీల్ తీసే ముందు మనం హ్యాండ్స్కి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా పీల్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఈ రా బనానాస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మరి అందులో పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ఈక్వల్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు తీసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న బనానాస్ ఉన్నాయి కదండి, వాటిని బాగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మనము ఈక్వల్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనము వీటిని వేయించేటప్పుడు అన్నీ ఈక్వల్గా బాగా రోస్ట్ అవుతాయి. ఇలా ఈక్వల్గా కట్ చేసుకోలేమో అనుకుంటే ఆలూ స్లైసర్ ఉంటుంది కదండి, వాటిని యూస్ చేసి కూడా మనం ఈక్వల్గా ఇట్లా స్లైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బనానా చిప్స్ని ఇలా ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి. మనము వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి పచ్చిగా ఉంటాయి. మనం ఇలా 2-3 టైమ్స్ ఇలా కలుపుతూ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పసుపు, ఉప్పు, నీళ్ళు ఉన్నాయి కదండి, వాటిని 2 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని. అలా ఏం ఉండదు, నేను చేశాను కదండి వీడియోలో చూడండి, ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా చేసిన తర్వాత ఇలా రోస్ట్ అయిన తర్వాత మనము వీటిని పక్కకు పెట్టుకోవాలి. చూడండి బనానా చిప్స్ మనకి ఎంత టేస్టీగా రెడీ అవుతాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేశానండి. మీకు కేరళ స్టైల్ కావాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయాయో.